ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. పట్టభద్రుల స్థానానికి మొత్తంగా 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ స్థానానికి 15 మంది బరిలో ఉండగా 27,088 మంది ఓటర్లు ఉన్నారు. 15 కొత్త జిల్లాలు 271 మండలాల పరిధిలో ఈ ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రతి మండల కేంద్రంతో పాటు మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 4,199 మంది సిబ్బందిని వినియోగించారు. పట్టభద్రులు ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం వివరాలతో కూడిన పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచేలా పరిస్థితి ఏర్పాటు చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో ఇక్కడి ఫలితాలు ఆ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకోగా కాంగ్రెస్, బీజేపీలు బరిలో ఉన్నాయి. ఇక్కడ గెలుపు సాధించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల్లో తమకు ఉన్న పట్టేమిటో చాటుకోవడానికి ఈ ఫలితం ఊతంగా నిలుస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్, బీజేపీ ఈ పట్టభద్రుల స్థానాన్ని గెలుచుకోవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అందుకే ఆయా రాజకీయ పక్షాలు పట్టభద్రుల ఎన్నికల ఫలితాలను నిర్దేశించిన స్థాయిలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైన ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధికి సంబంధించిన ఈ ఎమ్మెల్సీ స్థానంలో పట్టభద్రుల నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లా కీలకంగా మారదని చెప్పొచ్చు. 45.5% ఓట్లు ఈ ఉమ్మడి జిల్లాలో ఉండడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ జిల్లాపైన దృష్టి సారించి ప్రచారాలు కొనసాగించారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో పట్టభద్రుల ఓట్లు 1,60,000 ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 71,545, పెద్దపల్లి జిల్లాలో 31,037, జగిత్యాల జిల్లాలో 35,281, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22,397 ఓట్లు పరిగణలోకి తీసుకున్న 20% పట్టభద్రుల ఓటర్లుగా ఉన్న ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతుండో ఈ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక బీసీ నినాదాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓట్లే 45.5% కావడంతో స్థానిక నినాదం బలంగా వినిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రాంతాల నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ తాము స్థానికులమని, తమకు అవకాశం కల్పించాలని ప్రచారం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీసీ నినాదం సైతం బలంగానే వినిపిస్తుంది. స్థానిక బీసీ నినాదాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, S6 న్యూస్, కరీంనగర్.